నియోజకవర్గం కాంగ్రెస్ నేతల అనైక్యత విపక్షానికి కలిసొస్తోందా? గ్రూపులతో పార్టీ ప్రతిష్ట మసగబారుతోందా? ఐక్యంగా నిర్వహించాల్సిన రైతు రుణమాఫీ సంబరాలను ఎవరికి వారే నిర్వహించే పరిస్థితి ఎందుకొచ్చింది? కాంగ్రెస్ నేతల కీచులాటలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? బలమైన ప్రత్యర్థిని ఎదిరించాలంటే అంతకు మించిన ఐక్యత కనబరచాలి. కలిసికట్టుగా ముందుకు సాగాలి. స్థానిక క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపాలి. సాధారణ నియోజకవర్గాల్లో ఇలా ఉంటేనే గెలుపు సాధ్యం కాని పరిస్థితుల్లో ఇక ప్రజాభిమానంలో తిరుగులేని నేతగా పేరు పొందిన మాజీ మంత్రి హరీష్ రావు సొంత సెగ్మెంట్లో ఇంకెంతో ఐక్యత ఉండాలి. కానీ సరిగ్గా ఈ అంశాలే ఇప్పుడు సిద్దిపేట కాంగ్రెస్ లో లోపించినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ సంబరాలను ఐక్యంగా నిర్వహించాల్సిన చోట తలోదారి అన్నట్లుగా ఇక్కడి నేతలు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్న హస్తం పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదని సొంత పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. అభయహస్తం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు రుణమాఫీ, పెట్టుబడి సాయం, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కానీ వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుందనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ లోని గ్రూపులే ఇందుకు కారణమన్న వాదనలు లేకపోలేదు. సిద్దిపేట జిల్లా నేతల తీరే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గ్రూపుల వారీగా నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. కలిసి కట్టుగా నిర్వహించాల్సిన సంబరాన్ని విడివిడి చేసి అభాసు పాలయ్యారు. సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పూజల హరికృష్ణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోని ఇతర నేతలను కలుపుకొని వెళ్లేందుకు ఈ నేత ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరి నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. అందుకే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ ప్రోగ్రామ్స్ ను ఎవరికి వారే గ్రూపులుగా నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి రైతు రుణమాఫీపై అధికార పార్టీ నేతలు సిద్దిపేటలోనే పెద్ద ఎత్తున సంబరాలు జరపాల్సి ఉంది. ఇందుకు కారణం లేకపోలేదు. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఈ అంశంపై సిద్దిపేటలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి, అలా చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. అప్పట్లో ఈ అంశం పొలిటికల్ హీట్ పెంచింది. అంతేకాదు ఓ రాజీనామా పత్రంతో హైదరాబాద్ గన్ పార్క్ దగ్గరకు వెళ్లి తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా ఇద్దరం రాజీనామాలు చేసి మేధావుల చేతిలో పెడదామన్నారు హరీష్. రుణమాఫీ చేస్తే తనది, లేకుంటే రేవంత్ రాజీనామా ఆమోదించేలా బాండ్ పేపర్ పై సంతకం పెడదామని ఛాలెంజ్ విసిరారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ 6 హామీలు అమలు చేస్తే మేధావులు నా రాజీనామా లేఖను తీసుకుని స్పీకర్ కు ఇస్తారన్నారు హరీష్ రావు. అమలు చేయకపోతే మీ రాజీనామా లేఖను గవర్నర్ కి ఇస్తా, మీరు సిద్ధమా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గెట్ రెడీ ఫర్ రిజైన్ అంటూ ప్రతి సవాల్ చేశారు. అప్పట్లో ఎన్నికల ప్రచారం కోసం ఎక్కడికి వెళ్లినా అక్కడి దేవుళ్లపై ఒట్టు పెడుతూ 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతానంటూ ప్రమాణం కూడా చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టారు రేవంత్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ నేతల మత్తిపోయేలా సంబరాలు నిర్వహించాల్సిన కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా హరీష్ రావుకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేయాల్సింది పోయి మొక్కుబడి తంతుగా మమ అనిపిస్తున్నారు. కారు పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా రైతు రుణమాఫీ సంబరాలు నిర్వహించాల్సిన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ లో అనైక్యత విపక్ష బీఆర్ఎస్ కు కలిసి వస్తుందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ హస్తం పార్టీ నేతల అనైక్యత క్యాడర్ ను నిరుత్సాహానికి గురి చేస్తోంది. జిల్లా మంత్రి పొన్నం, ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ పార్టీ హైకమాండ్ స్వయంగా కల్పించుకుని
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లోని గ్రూపులను సెటరైట్ చేయాల్సి ఉంది. లేకపోతే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నది పొలిటికల్ పరిశీలకుల భావన. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.